నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సుపరిపాలనతో వినూత్న నిరసన. దేశంలో నరేంద్ర మోదీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆక్రమణలపై సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బీజేపీ శాసనసభ ఉపపక్ష నేత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదిలా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ నరేంద్ర మోదీ పరిపాలన చూసి ప్రపంచ దేశాలు మన దేశానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. అవినీతి పాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టారని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల వల్లని, జాతీయ రహదారులే కాకుండా సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద ప్రతి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కొరకు అత్యధిక నిధులిస్తున్నటువంటి, అదేవిధంగా రైల్వే విషయంలో ఈ 11 సంవత్సరాలలో ఇప్పటికే 2,52,000 కోట్ల రూపాయలు రైల్వే విషయంలో ఈరోజు భారతదేశం తెలంగాణ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ రంగంలో చూసినా కూడా సరే ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. పేదవాళ్లకు గ్యాసుల విషయం కావచ్చు, గరీబులకు మరుగుదొడ్ల విషయం కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల గురించి కావచ్చు, చాలా గొప్పగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,500 ఇళ్లు కట్టించే బాధ్యత మాది అని అన్నారు ప్రతి నియోజకవర్గానికి. దానిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టేటటువంటి పరిస్థితి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగతా సమయాలలో దేశ అభివృద్ధి మాకు ప్రధాన ఎజెండా అని ముందుకు వస్తూ పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, ఇంకా మిగతా రాజకీయ పార్టీలు 1-2 సార్లు ఆలోచిస్తే బాగుంటుంది. ఏ విషయంలో ఈరోజు భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించలేదు చెప్పండి. కరోనా వచ్చినటువంటి సమయంలో
ఎంతో మెరుగ్గా ఎంతో బలంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి ఎన్నో ప్రపంచ దేశాలు విలవిలలాడుతుంటే ప్రపంచానికి భరోసా ఇచ్చినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు పేద దేశాలు మాకు మరణం తప్ప మరో మార్గం లేదు అని ఎదురు చూసినటువంటి దేశాలకు మేమున్నాం నీకు భరోసా కానీ ఈరోజు కరోనా సమయంలో దేశ ప్రజలకే భరోసా కాకుండా ప్రపంచ దేశాల ప్రజలకు ప్రపంచ దేశాల నేతలకు భరోసా ఇచ్చినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం నలుగురిలో ఎలా మెలగాలో క్రీడలు నేర్పుతాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. తాను స్వతహాగా బాక్సింగ్ క్రీడాకారుడనని 3 సంవత్సరాలు బాక్సింగ్లో శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గ్రౌండ్లో 6వ జూనియర్ అండర్-17 బాక్సింగ్ పోటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్రీడా పోటీలను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని అన్నారు. క్రీడలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు. తాను బాక్సింగ్ క్రీడాకారునని, కాలేజ్లో చదివేటప్పుడు 3 సంవత్సరాలు బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నానని తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బాక్సింగ్కు సంబంధించిన ప్రశ్నలు తనకెంతో సహాయపడ్డాయని ఆయన వెల్లడించారు. బాక్సింగ్ కోచ్ శంషాముద్దీన్ను, అంతర్జాతీయ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత హుసాముద్దీన్ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ప్రెసిడెంట్ సుమన్, కార్యదర్శి శేఖర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇనాగరేషన్కి మన నిజామాబాద్లో పెట్టడం చాలా ఆనందంగా, ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం, ఇక్కడ 2 ఛాంపియన్స్ పిలవడం కూడా చాలా అందరికీ ధన్యవాదాలు చూపించినందుకు. ఇక్కడ నిజామాబాద్ అందరికీ తెలుసు, మన శంషుద్దీన్ సాబ్ 8 సంవత్సరాల నుంచి కష్టపడి అందరికీ కోచింగ్ నేర్పిస్తున్నారు, బాక్సింగ్ నేర్పిస్తున్నారు. ఇట్లా అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరూ క్రీడా స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇలాంటి కాంపిటీషన్ ఇంకా కంటిన్యూ జరపాలని, మళ్ళీ ఇట్లాంటి కంటిన్యూ జరుపుతూ మన ఇంకా మంచి మంచి ప్లేయర్ ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్నారుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మ మాట, అంగన్వాడీ బాట అనే పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని నాందేవాడ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నాడు జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ఆధ్వర్యంలో అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని బడిగంట కొట్టి ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా తల్లులతో, లబ్ధిదారులతో పిల్లల నమోదు కొరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశానుసారం బిర్యానీని చేసి పిల్లలకు పెట్టడం జరిగింది. కార్యక్రమంలో ఇన్ఛార్జి సిడిపిఓ స్వర్ణలత, సూపర్వైజర్ శ్రీప్రియ, అంగన్వాడీ టీచర్ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను పెళ్లిళ్లకు, ఇతర అవసరాలకు వినియోగిస్తే సీజ్ చేస్తామని బాన్స్వాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. కమర్షియల్ వాహనదారులు తప్పనిసరిగా త్రైమాసిక పన్నులు చెల్లించాలని ఆయన సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ వాహనదారులు అందరూ బస్సుల మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తూ ఫిట్నెస్ కలిగి ఉండాలని అన్నారు. పాఠశాలలకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకొని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పెళ్లిలకు గాని ఇతర కార్యక్రమాలకు పాఠశాలల బస్సులు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ గడువులోపు పన్నులు చెల్లించని వాహనాలకు 200% జరిమానా విధిస్తామని ఆయన వెల్లడించారు. త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలను త్రైమాసిక పన్ను మీ సేవలో కానీ, ఈ సేవలో కానీ, లేదంటే మొబైల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చెల్లించగలరు. లేకపోతే విస్తృతమైన తనిఖీలు చేసి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జూన్ 12 నుండి స్కూళ్ళు ప్రారంభమవుతున్నందున స్కూల్ బస్సు యాజమాన్యాలు స్కూల్ బస్సులని ఫిట్నెస్ చేయించుకొని, తగిన రిపేర్లు చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలి. ఆర్టీఓ కార్యాలయంలో ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే పిల్లలని స్కూల్కి చేరవేయడానికి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. లేనిచో విస్తృతమైన తనిఖీలు చేసి బస్సులని సీజ్ చేయడం జరుగుతుంది. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ కోరారు. ఎక్కడ పడితే అక్కడ
చెత్త వేయడంతో దోమలు ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ప్రజలు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 4వ వార్డు పరిధిలోని కూరగాయల మార్కెట్, హనుమాన్ గుడి ప్రాంతంలో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం చెత్త వేసే ప్రాంతం నుంచి చెత్తను తొలగింపజేశారు. అనంతరం కాలనీవాసులతో కలిసి చెత్త వేయవద్దని ప్రతిజ్ఞ చేయించి వారితో కలిసి మొక్కలు నాటారు. తడి పొడి చెత్తపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ చెత్త వాహనాల్లో వేయాలని కోరారు. రోడ్ల పక్కన వీధుల్లో చెత్త వేయవద్దని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్టాండ్ ఎదుట చెవిలో పూలతో ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని నగరంలోని బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు చెవుల్లో పూలు ధరించి నిరసన తెలిపారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను అమాంతం 20% పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా విద్యార్థుల జనరల్ పాస్ రుసుమును 150 నుంచి 600కు పెంచడం దారుణమని అన్నారు. వెంటనే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ వలన బస్ పాసులు తీసుకున్న విద్యార్థులకు కనీసం సీట్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ పాసులు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, టీచర్లు అధిక రద్దీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో పెంచాలని కోరారు. ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ ఆర్ఎం జోష్నను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, జిల్లా నాయకులు రాజు, అభి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలను ఇవాళ పెంచిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిని వెంటనే ఏదైతే తగ్గించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళపైన ఇవాళ అదనంగా భారం ఇవాళ పడుతున్న పరిస్థితి ఉంది. 150 రూపాయల నుండి ఇవాళ 600 రూపాయలకు అమంతంగా ఇవాళ బస్ పాస్ ఛార్జీలను ఇవాళ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో బస్ పాస్ ఛార్జీలు ఉంటాయో వాటిని 1140 నుండి ఇవాళ 1500 రూపాయలకు ఇవాళ పెంచిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఎక్స్ప్రెస్కు సంబంధించింది 1500 నుండి 2000 వరకు ఇవాళ పెంచిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే ఉన్నాయో పెంచిన బస్ పాస్ ఛార్జీలు ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి, లేకపోతే రేపు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు రాజీనామా చేయాలని చెప్పి పోరాటాలు చేస్తామని చెప్పి మేము హెచ్ఎఫ్ఐగా హెచ్చరించడం జరుగుతుంది. అభశుభం తెలియని ఓ బాలుడు అనంత లోకానికి పయనమయ్యాడు. ఈదురుగాలులతో సర్వీస్ వైర్ తెగి రేకుల షెడ్డుకు తగలడంతో విద్యుద్ఘాతానికి ఆ బాలుడు బలయ్యాడు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో విద్యుత్ షాక్తో 12 ఏళ్ల వయసు గల గోవర్ధన్ సాయి అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోయ గోవర్ధన సాయి పెంకుటిల్లు ముందు ఉన్న రేకుల షెడ్కు సర్వీస్ వైర్ చుట్టి ఉండడంతో గత 2-3 రోజులుగా గాలివాన రావడంతో సర్వీస్ వైర్ కట్ అయి రేకుల షెడ్డుకు విద్యుత్ సరఫరా అయింది. రేకుల షెడ్డు సపోర్టు పైపులను బాలుడు పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఆ బాలుడి తల్లి రక్షించే ప్రయత్నం చేయగా ఆమెకు విద్యుత్ షాక్ తగలడంతో ఆమె కింద పడిపోయింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు. ఇబ్రాహీంపేట్ గ్రామంలో సోమవారం నాడు ఇచ్చినటువంటి గాలి దుమారానికి గ్రామంలోని గోవర్ధన్ సాయి అనే విద్యార్థి ఆ ఇంటి పైన ఉన్నటువంటి పైకప్పు భాగంలో కరెంటు వైర్లు పూర్తిగా తెగి ఆ కరెంటు ఈ రేకులకు తగలడంతో ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఉండగా పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన తల్లి రాగానే చూసి అక్కడనే శోకించగా ఆమె వెనుకకు తీసుకోగా రాగా ఆమె కూడా కరెంట్ షాక్ తగలడంతో వదిలేసింది. చుట్టుపక్కల
చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకురాగా వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతుండగా అవసరమైన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్రాములు ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నగరంలోని నాందేవాడలో గల సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారని అన్నారు. దుక్కులు దున్ని నారు పోశారని, మరో 15 రోజుల్లో వరి నాట్లు ప్రారంభమవుతాయని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయ కూలీల కనీస వేతనాలను నిర్ణయించి గ్రామ పంచాయతీల వద్ద పట్టికలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ కూలీలకు 600 రూపాయల కనీస వేతనం నిర్ణయించాలని కోరారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 200 రోజులు పని కల్పిస్తూ 600 రూపాయల రోజువారీ కూలీ అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు, కొలతలు లేకుండా కూలీ డబ్బులు చెల్లించాలని కోరారు. పెరుగుతున్న పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మనెంట్ చేస్తూ కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మేట్లకు ప్రత్యేక గుర్తింపిస్తూ వనసేవకులకు భరోసానిస్తూ ఉపాధి హామీని కాపాడే దిశలో ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. లేనిచో పెద్ద కూలీలను సమీకరించి జూలై 9న సార్వత్రిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ప్రారంభమైనది, అందరూ దుక్కులు దున్నుకుంటున్నారు, నార్లు కూడా పోసుకుంటున్న పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక 20-25 రోజులు అయితే నాట్లు కూడా వేస్తారు. ఇంతకుముందు గతంలో ప్రభుత్వం కూలి నాట్లకెంత, కలుపులకెంత, కోతలకెంత, నూర్పిడికెంత అనే పట్టికను వేసి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంటేస్తుండే. ఇప్పుడు ఆ పని నుంచి విరమించుకుంది ప్రభుత్వం. వెంటనే ఆ కనీస వేతనాలని పట్టికను ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలలో అంటేసి చాటింపు వేసి చెప్పాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు, వ్యవసాయ పనులలో యంత్రాలు రావటం వల్ల ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాన్ని విరమించుకోవాలి. నిధులు మరిన్ని కేటాయిస్తూనే 210 దినాలు ఇస్తూ 600 రూపాయలు ఏ కొలతలు లేకుండా, ఏ ఆంక్షలు లేకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది అమలు చేయకపోగా ఇప్పటికే పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి. ఇగో పెండింగ్ బిల్లులు వస్తున్నాయి అని చెప్పి రాజకీయ నాయకుల మాదిరిగా మీరు వ్యాపారులు పట్టించుకుంటున్నారు తప్ప దాన్ని విడుదల చేయడం జరగట్లేదు. అలాగే పేదల వరకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అందరికీ కూడా ఏదో నిబంధన అనేది కట్టొద్దు. ఎకరం భూమి ఉన్న వాళ్ళకు కూడా అమలు చేయట్లేదు. కూలి పొందు కార్యక్రమాన్ని వెంటనే 12,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈ కార్యక్రమాలు ఏదైనా అమలు చేయకపోతే, భూభారత చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేసి పేదలకు నష్టం జరగకుండా చూడకపోతే జూలై 9 తారీఖున సార్వత్రిక సమ్మెలో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని హెచ్చరిస్తాం. ఈ నెల 21, 22 తేదీల్లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలను నిర్వహించనున్నామని ఆ యూనియన్ జిల్లా నాయకుడు కె రాజేశ్వర్ తెలిపారు. సిరికొండలో జరిగే ఈ మహాసభలకు కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ, కార్మికులు అనేక సంవత్సరాల పాటు పోరాటాలు చేసి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 8 గంటల పని దినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ చేసి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని, రోజుకు 1000 బీడీలో పని ఇవ్వాలని, బీడీలకు సరిపోయే నాణ్యమైన తూనికాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరికొండలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలకు కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మేధావులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు ఓంకార్, రాజన్న, మనోహర్, చిన్నరాజన్న, గంగాధర్,
గంగక్క, లక్ష్మక్క, రాజవ్వ, మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా, అట్లాగే కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్ ఇండియా TUCI దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాడుతుంది. కార్మికులకు పెన్షను, నెలసరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అమలు అనేది జరుగుతలేదు. అట్లాగే సహకరించినటువంటి హామీలు ఏది కూడా అమలు జరుగుతలేదు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి కార్మికుల హక్కుల కోసం పోరాడుతుంది. TUCI జిల్లా రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో 21వ తారీఖు నాడు, 22వ తారీఖు నాడు రాష్ట్ర మహాసభలు ఉన్నాయి. అట్లే 19వ తారీఖు నాడు శ్రీకొండలో జిల్లా మహాసభలు ఉన్నాయి. ఈ మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పేసి, కార్మికులకు అందరికీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి TUCI జిల్లా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు అన్నారు. విద్యార్థులు ప్రగతిశీల భావాలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ఎన్ఆర్ భవన్లో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జీవ పరిణామం అనే అంశంపై క్లాస్ నిర్వహించారు. డాక్టర్ కర్క గణేష్ అధ్యక్షత వహించగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు క్లాస్ బోధించారు. సందర్భంగా నర్ర రామారావు మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులని అన్నారు. మనువాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. అందుకోసం తరగతులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సైన్స్ పట్ల, చరిత్ర పట్ల, సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో CLC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, CPI ML మాస్ లైన్ జిల్లా నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ అవయవాల జీవరాశుల్లో మొక్కలు వేరైపోయినాయి, జంతువులు వేరైపోయినాయి. ఇవి గుడ్లు పెట్టడానికో ఇంకో రకంగానో విత్తనాలు ఎదగడానికో భూమి మీదకి వచ్చినాయి. ఆ విధంగా ఈ భూమి మీద మొక్కలు, జంతువులు అనేవి ఒకదాంట్లో పరిణామం చెందుకుంటూ జంతువులు 5 రకాలు: చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలు. క్షీరదాల్లో మనము
ఈ క్షీరదాలలో ప్రైమేట్స్ ఉన్నాయి. ఆ ప్రైమేట్స్ నుంచి విడిపోయి హోమోనాయిడ్స్ వచ్చినాయి. హోమోనాయిడ్స్ నుంచి విడిపోయి హోమోనిమ్స్ వచ్చాము. హోమోనిమ్స్ నుంచి హోమో ఎరెక్టస్, హోమో ఎరెక్టస్ నుంచి హ్యూమన్ బీయింగ్, హోమో సెపియన్స్ అంటాం మనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇది హోమో సెపియన్ అంటాం మనల్ని సైన్స్ భాషలో. హ్యూమన్ బీయింగ్స్ ఇది. మనం అత్యాధునిక మానవులము. మన చరిత్ర 10 లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతిని ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ అన్నారు. గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో భూభారతి చట్టం రావడం వల్ల రైతులకు సంబంధించిన భూ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు. అధికారులు గ్రామానికి వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించడం గొప్ప విషయమని అన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలు పట్టించుకోగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అనుకుంటా అక్కడ పోయి రావడం చాలా కష్టమవుతుండే. తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ కొత్తగా రేవంత్ రెడ్డి గారి ఈ పాలనలో భూభారతి చట్టం తీసుకురావడం, దానిలో భాగంగానే ప్రతి గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టడం, ఇందులో ఏవైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయో వాటిని అప్లికేషన్ రూపంగా తీసుకొని పరిష్కరించే మార్గంగా ఏదైతే ఆలోచిస్తుందో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత 15 ఏళ్ళ నుంచి ప్రతి రైతు పట్టగాక సాదామైన ఉండి అమ్మి పట్ట చేసుకోలేక డబ్బులు లేక కొంతమంది అసైన్ భూములు ఉండి కబ్జాలు ఉండి పట్టగాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, భూ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించడానికి వీళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ పరిష్కార మార్గాలు ఆలోచించి విధంగా గ్రామాన అధికారులనే రైతుల దగ్గర పంపించి పరిష్కరించే విషయంగా చాలా గొప్ప విషయంగా చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. వరణుడు కరుణించాలని బోయ కులస్తులు సంబరాలు నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సత్యగంగా పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని రుద్రూర్, అంబం ఆర్ తదితర గ్రామాల్లో గల శ్రీ గంగమ్మ తల్లి ఆలయాల వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో బోయి సంఘం కులస్తులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులను ఇంకా నడుపుతున్నారని, గతంలో అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించి బస్సులను సీజ్ చేయాలని, ఆయా విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో రాహుల్ కుమార్కు పీడీఎస్యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 780కి పైగా ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఉన్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా గానీ పూర్తి స్థాయిలో అనేక బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని అన్నారు. ఫిట్నెస్ చేయించకపోవడం వల్ల గత ఏడాది అనేక సంఘటనలు జరిగి విద్యార్థులకు గాయాలయ్యాయని, ఫిట్నెస్ లేకుండా నడిపితే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమే అని తెలిపారు. జీవో నెంబర్ 35ను పాటించడం లేదని అన్నారు. కొన్ని విద్యా సంస్థలు కాలం చెల్లిన బస్సులను ఇంకా నడుపుతున్నారని, గతంలోని అనేక ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు దేవిక, నిఖిల్, దుర్గాప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 510కి పైగా విద్యా సంస్థల బస్సులు 900 పైగా ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు కూడా ఫిట్నెస్ చేయించుకోలేదు. రేపటి నుంచి
స్కూలు ప్రారంభమవుతున్న దృష్ట్యా వెంటనే చేయించుకోవాలి, లేని వాటిపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా రవాణా అధికారులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం అనేక సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, విద్యార్థులకు అనేక గాయాలయ్యాయి, యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పటికైనా కానీ ఈ విద్యా సంస్థలు ఏదైతే 65 జీవోను వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి, సామర్థ్యం ఉన్నటువంటి బస్సులను రోడ్లపై నడపాలి, ఆ డ్రైవర్లను కూడా ఏదైతే అనుభవం ఉన్న డ్రైవర్లను ఈరోజు పెట్టుకోవాలి, ఫిట్నెస్ బస్సులను ఈరోజు తింపాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము జిల్లా రవాణా అధికారులకు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసే కుట్రలను చేస్తుందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో రాష్ట్ర కమిటీ మీడియా సమావేశం నిర్వహించింది. సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభ టీయూసీఐ రాష్ట్ర ప్రధాన మహాసభలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ, కేజీబీవీ, మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ వర్కర్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, హమాలి, ఆటో మోటార్ మిషన్, భగీరథ, భవన నిర్మాణ ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, సింగరేణి, చైతర 14 రంగాల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 17 రాష్ట్రాల్లో నిర్మాణంతో టీయూసీఐ దశాబ్దాలుగా కార్మికులుగా పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసే కుట్రలను చేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జూన్ 21న రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అలాగే 22వ తేదీన నాల్కల్ రోడ్డులో గల ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, డి కిషన్, జిల్లా కోశాధికారి సాయన్న, జిల్లా నాయకులు మురళి, కిరణ్, రవికుమార్, నాయకులు గణేష్, సాయిబాబా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 25 జూన్ 21, 22 తేదీల్లో జరుపుతున్నాం. ఈ సందర్భంగా మొదటి రోజు అంటే జూన్ 21 తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఊరేగింపు ప్రారంభమై కలెక్టరేట్ వరకు చేరుతుంది. కలెక్టరేట్ దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీకి బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున కదిలి జయప్రదం చేయాల్సిందిగా టీయూసీఐ రాష్ట్ర కమిటీ తరఫున కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో టీయూసీఐ ఆధ్వర్యంలో 16 రంగాల్లో పనిచేస్తున్నాం. బీడీ, మోటార్, హమాలి, రైస్ మిల్, కేజీబీవీ, మోడ్రన్, ఆశా, అంగన్వాడీ, మిషన్ భగీరథ, మున్సిపల్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఆసుపత్రి కార్మికుల ఉద్యోగుల యూనియన్, ఇవన్నీ కూడా 16 రంగాల్లో మేము పనిచేస్తున్నాం. ఈ 16 రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలపై చర్చించి తగిన కర్తవ్యాలను రూపొందించుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనాలను వెంటనే సవరించాలని, అదేవిధంగా కార్మిక వర్గానికి 1000-2000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఇచ్చేటటువంటి పెన్షన్ చాలా అన్యాయమైనటువంటిది. దానిని 9000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులందరికీ టీయూసీఐ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రామస్వామిని, సభ్యుడు గణేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఈ సంవత్సరం కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించిందని తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలో అడ్మిషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు కళాశాలలో చేరేలా
సహకరించాలని వీడీసీ చైర్మన్ను కోరారు. అదేవిధంగా కాలేజీకి సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన వీడీసీ సభ్యులతో చర్చించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కళాశాల అధ్యాపకులు వీడీసీ చైర్మన్కు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, గంగాధర్, రాజ్ కుమార్, వైష్ణవి, స్వాతి, మహేందర్, శ్రీహరి పాల్గొన్నారు. హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్ సమీపంలో గిరిజన ఆహారం, గిరిజన దేవాలయాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి సీతక్కను నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. సందర్భంగా డీసీసీ డెలిగేట్ జవాజీ రమేష్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అనునిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మిగిలిన సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరారు. కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆదే ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు కోనేరు సాయికుమార్ నరసింహులు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ పి మహేష్ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆదే ప్రవీణ్కు పూలమాలలు, శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆదే ప్రవీణ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ తన వంతు కీర్తిని సంపాదించాడని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నత పదవులను అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉద్యమకారుల వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోడీ సుపరిపాలనతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు కీర్తి. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే. మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభ ఉపపక్ష నేత పాయల్ శంకర్ విమర్శలు. చెవిలో పూలు ధరించి వినూత్న నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ భారతి న్యూస్.